హాయ్ టు ఎవరివన్. ఈరోజు వీడియోలో 10th క్లాస్ ఇంగ్లీష్ న్యూ సిలబస్ ఫస్ట్ ఫ్లైట్ ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి థర్డ్ యూనిట్ అయిన 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్ ద బ్లాక్ ఏరోప్లేన్ ఈ లెసన్లో ఉన్నటువంటి వర్కింగ్ విత్ ద లాంగ్వేజ్ వొకాబులరీ ఐటమ్స్ గ్రామరు రైటింగ్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వివరణ ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే టీచర్స్కి స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా ఏ అప్డేట్ వచ్చినా వాటికి సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్ ఒకసారి చూస్తే స్టడీ ద సెంటెన్సెస్ గివెన్ బిలో అని చెప్పేసి ఒక 4 వాక్యాలు ఇచ్చారు ఇక్కడ. దాంట్లో ఫస్ట్ వన్, దే లుక్ లైక్ బ్లాక్ మౌంటైన్స్, చూడటానికి నల్లటి కొండల్లా ఉన్నాయి. ఇన్సైడ్ ద క్లౌడ్స్ ఎవ్రీథింగ్ వాజ్ సడన్లీ బ్లాక్, ఆ క్లౌడ్స్ మేఘాల లోపల ఏది చూసినా సరే నల్లగా ఉంది. ఇన్ ద బ్లాక్ క్లౌడ్స్ నియర్ మీ ఐ సా అనదర్ ఏరోప్లేన్, నల్లటి మేఘాల్లో నాకు ఇంకొక ఏరోప్లేన్ కనిపించింది. ద స్ట్రేంజ్ బ్లాక్ ఏరోప్లేన్ వాస్ దేర్, ఆ వింతైనటువంటి బ్లాక్ ఏరోప్లేన్ అక్కడ ఉంది. ఇక్కడ ప్రతి సెంటెన్స్లో మనం గమనిస్తే బ్లాక్ 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 అనే వర్డ్ ఉపయోగించబడింది అనమాట. కింద ఏం చెప్తున్నారంటే ద వర్డ్ బ్లాక్ ఇన్ సెంటెన్స్ ఏ అండ్ సి రిఫర్స్ టు ద వెరీ డార్కెస్ట్ కలర్. ఏ వాక్యంలో ఉపయోగించబడినటువంటి బ్లాక్ ఏదైతే ఉందో అది, సి వాక్యంలో ఉపయోగించబడినటువంటి బ్లాక్ ఏదైతే ఉందో అవి బాగా నల్లటి కలరు, అంటే రంగు ఏదైతే ఉందో అది తీవ్రంగా నల్లగా ఉంది, కారు చీకటి అని అంటాం కదా, అంత నల్లగా ఉంది అని ఇండికేట్ చేయడానికి ఉపయోగించినటువంటి వర్డ్. వేరాస్ ఇన్ బి అండ్ డి, బిలో ఉపయోగించినటువంటి డార్క్, డీలో ఉపయోగించినటువంటి డార్క్ ఏదైతే ఉందో దాని అర్థం ఏంటంటే ఇక్కడ వితౌట్ లైట్, అంటే వెలుగు లేకపోవడం వల్ల ఉన్నటువంటి, ఆర్ విత్ నో లైట్ అనే మీనింగ్ ఇండికేట్ చేసడానికి ఉపయోగించినటువంటి డార్క్ అనమాట. బ్లాక్ హ్యాస్ ఏ వెరైటీ ఆఫ్ మీనింగ్స్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్. సో ఈ బ్లాక్ అనే పదానికి ఒక్కో సెంటెన్స్లో ఒక్కో కాంటెక్స్ట్లో ఒక్కో రకమైన మీనింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ప్రిఫర్ బ్లాక్ టీ మీన్స్ ఐ ప్రిఫర్ టీ వితౌట్ మిల్క్. సో ఇక్కడ నాకు బ్లాక్ టీ అంటే లేదు, నేను ఇప్పుడు బ్లాక్ టీని ప్రిఫర్ చేస్తాను. దాని అర్థం ఏంటంటే బ్లాక్ టీ అంటే పాలు పోయకుండా పోసినటువంటి టీ ఏదైతుందో, అంటే ఇంకో మాటలో చెప్పాలంటే డికాషన్ అంటాం మనం, దాన్ని నేను ఇష్టపడతాను. విత్ ఇంక్రీజింగ్ పొల్యూషన్ ద ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ బ్లాక్ మీన్స్, అంటే జనాభా పెరిగిపోతూ ఉండటం వల్ల భవిష్యత్తులో ఏదైతే ఉందో అది, ప్రపంచం యొక్క భవిష్యత్తు ఏదైతే ఉందో ఈజ్ వెరీ డిప్రెస్సింగ్ ఆర్ వితౌట్ హోప్, ఆశ లేకుండా పోతుంది ఈ ప్రపంచం ఎక్కడికి వెళ్తుందో. ఈ కాంటెక్స్ట్లో బ్లాక్ మీనింగ్ ఏదైతే ఉందో అదనమాట. మనకేం చెప్తున్నారంటే నౌ ట్రై టు గెస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బ్లాక్ ఇన్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో. కింద ఒక 5 సెంటెన్సెస్ ఇచ్చారు. ఈ ప్రతి సెంటెన్స్లో కూడా బ్లాక్ అనే మాట ఉపయోగించబడింది. ఈ యొక్క సెంటెన్స్లో ఉపయోగించినటువంటి బ్లాక్ అనే మాట ఏదైతే ఉందో అది ఏ కాంటెక్స్ట్లో ఏ మీనింగ్ ఇస్తుందో ఫైండ్ అవుట్ చేయండి. చెక్ ద మీనింగ్ ఇన్ ద డిక్షనరీ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ యూ హ్యావ్ గెస్ రైటెడ్. ఫస్ట్ దాంట్లోకి వెళ్తే గో అండ్ హ్యావ్ ఏ బాత్, యువర్ హ్యాండ్స్ అండ్ ఫేస్ ఆర్ అబ్సల్యూట్లీ బ్లాక్. వెళ్ళి స్నానం చెయ్యి, నీ చేతులు అట్లాగే నీ మొహం ఏదైతుందో అది పూర్తిగా బ్లాక్గా ఉంది అని చెప్పేసి. ఇక్కడ ద బ్లాక్ ఇన్ ది సెంటెన్స్ డినోట్స్, అది దేని తెలియజేస్తుందంటే దట్ ద ఫేస్ అండ్ ద హ్యాండ్స్ ఆర్ డార్క్, నల్లగా ఉన్నాయి. నల్లగా ఉండటం అంటే బ్లాక్గా ఉన్నాయి. ఎందుకు? డ్యూ టు డస్ట్ అండ్ డర్ట్, దుమ్మి ధూళితో ఉండటం వల్ల అనమాట. సో ఇక్కడ బ్లాక్ అనేది దుమ్ము ధూళి ఏదైతే ఉందో దాన్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ద ట్యాక్సీ డ్రైవర్ గేవ్ రతన్ ఏ బ్లాక్ లుక్ యాజ్ హీ క్రాస్డ్ ద రోడ్ వెన్ ద ట్రాఫిక్ లైట్ వాజ్ గ్రీన్. సో ఇక్కడ బ్లాక్ అనేది ఈ సెంటెన్స్లో మీనింగ్ ఏంటంటే ద బ్లాక్ ఇన్ ది సెంటెన్స్ రిఫర్స్ టు అన్ యాంగ్రీ ఆర్ ఎనాయిడ్ లుక్. ఎందుకంటే గ్రీన్ లైట్ వెలుగుతున్నా సరే అతను క్రాస్ చేసుకుని వెళ్ళాడు అనేది మనకి ఇక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి ద బాంబర్డ్మెంట్ ఆఫ్ హిరోషిమా ఈజ్ వన్ ఆఫ్ ద బ్లాకెస్ట్ క్రైమ్స్ అగైనెస్ట్ హ్యుమానిటీ. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఉపయోగించినటువంటి బ్లాక్ మీనింగ్ వచ్చేసరికి ద బ్లాక్ ఇన్ ది సెంటెన్స్ డినోట్స్, దేన్ని తెలియజేస్తుందంటే ఏ డార్క్ అండ్ బ్రూటల్ ఇన్సిడెంట్, చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఒక చీకటి రోజు అంటాము, లేదా క్రూరమైనటువంటి ఇన్సిడెంట్. దేనికి? అగైనెస్ట్ హ్యుమానిటీ, మానవత్వానికి వ్యతిరేకంగా అనమాట. హిరోషిమా అనే పట్టణం మీద అణుబాంబు వేసి దాడి చేయటం. ఫోర్త్ వన్ వచ్చేసరికి వెరీ ఫ్యూ పీపుల్ ఎంజాయ్ హార్లార్డ్ పింటర్స్ బ్లాక్ కామెడీ. ఇక్కడ బ్లాక్ వచ్చేసరికి హియర్ బ్లాక్ రిఫర్స్ టు డార్క్ అండ్ గ్లూమీ కామెడీ. ఎవరైతే ఈ డార్క్ కామెడీని ఇష్టపడతారో వాళ్ళు అని అర్థం. ఇక్కడ డార్క్ మీన్స్ డార్క్ అండ్ గ్లూమీ కామెడీ.
Sometimes shopkeepers store essential goods to create false scarcity and then sell these in black. కొన్ని సందర్భాల్లో షాప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గిరాకీ అయిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టేసి, అంటే లేనటువంటి డిమాండ్ వాటిని తీసుకొచ్చి ఆ తర్వాత వాటిని బ్లాక్లో అమ్ముతూ ఉంటారు. ఇక్కడ బ్లాక్ అంటే ద హోర్డింగ్ ఆఫ్ గూడ్స్ బై షాప్ కీపర్స్ టు సెల్ దోస్ గూడ్స్ ఎట్ ఏ హయ్యర్ ప్రైస్ లేటర్. ఇక్కడ బ్లాక్ అంటే బ్లాక్లో అమ్మటం అంటే మామూలు విధానంలో అమ్మటం కన్నా బయట ఎక్కువ రేటుకి అమ్మటం అనమాట. బ్లాక్ టికెట్స్ అంటాం కదా మనం, ఆ కాంటెక్స్ట్లో. నెక్స్ట్ 6th వన్ వచ్చేసరికి విలేజర్స్ హ్యాడ్ బీటెన్ ద క్రిమినల్ బ్లాక్ అండ్ బ్లూ. విలేజర్స్ ఎవరైతే ఉన్నారో గ్రామస్తుల వాళ్ళు క్రిమినల్ని ఇలా కొట్టారు. ఎలా? బ్లాక్ అండ్ బ్లూ. మీన్స్ ద బ్లాక్ ఇన్ ది సెంటెన్స్ డినోట్స్ దట్ ద క్రిమినల్ వాజ్ బీటెన్ అండ్ బ్యాడ్లీ బ్రూయిజ్డ్ బై ద విలేజర్స్. అంటే తీవ్రంగా వాళ్ళ చేతిలో తన్నులు తిన్నాడు అని అర్థం ఇక్కడ బ్లాక్ అంటే. ఈ విధంగా ప్రతి సెంటెన్స్లో ఉపయోగించినటువంటి బ్లాక్ అనేది ఏదైతే ఉందో అది ఒక్కొక్క కాంటెక్స్ట్లో ఒక్కొక్క రకమైన మీనింగ్ని మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ తర్వాత రోమన్ నెంబర్ 2 వచ్చేసరికి లుక్ ఎట్ దీస్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ యూ హ్యావ్ జస్ట్ రీడ్. అందుట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఐ వాజ్ ఫ్లయింగ్ మై ఓల్డ్ డకోటా ఏరోప్లేన్. నిన్న డకోటా ఏరోప్లేన్లో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. ఫ్లయింగ్ అంటే ఎగరటము. ద యంగ్ సీగల్ హ్యాడ్ బీన్ ఎఫ్రైడ్ టు ఫ్లై విత్ దెమ్. వాళ్ళతో పాటు ఎగరటానికి యంగ్ సీగల్ భయపడుతూ ఉంది. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ద అదర్ వాజ్ కంట్రోలింగ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ద ఎయిర్. ఫస్ట్ సెంటెన్స్లో డకోటా ఎయిర్ప్లేన్ నడుపుతున్నటువంటి రచయిత ఎవరైతే ఉన్నారో అతను గాలిలో ఎయిర్ క్రాఫ్ట్ని కంట్రోల్ చేస్తున్నాడు. అనదర్ ఎగ్జాంపుల్ రెండో దాంట్లో వచ్చేసరికి చిల్డ్రన్ ఆర్ ఫ్లయింగ్ కైట్స్. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో గాల్లో గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. ఇన్ ద సెకండ్ సెంటెన్స్ రెండో సెంటెన్స్లో ద సీగల్ వాజ్ అఫ్రైడ్ టు మూవ్ త్రూ ద ఎయిర్. గాలిలో ఎగరటానికి తను భయపడుతుంది. యూజింగ్ ఇట్స్ వింగ్స్, తన యొక్క రెక్కలను ఉపయోగించుకొని. ఇప్పుడు మనకేం చెప్తున్నారంటే మ్యాచ్ ద ఫ్రేజెస్ గివెన్ అండర్ కాలం ఏ విత్ దేర్ మీనింగ్స్ గివెన్ అండర్ కాలం బి. కాలం ఏలో ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మీనింగ్స్ కాలం బీలో ఇచ్చారంటే వాటిని మ్యాచింగ్ చేయండి అంటున్నారు. ఫస్ట్ కాలం బీలో ఉన్న వర్డ్స్కి నెంబరింగ్ ఇచ్చుకుంటూ, నెంబరింగ్ అంటే ఆల్ఫాబెట్స్ వరుస క్రమాలు ఇచ్చుకుంటూ వెళ్తే ఏబిసిడి అని చెప్పేసి దాన్ని మ్యాచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఉన్నవి ఆన్సర్స్ అనమాట. ఫ్లై ఏ ఫ్లాగ్ మీన్స్ ఆప్షన్ సి. డిస్ప్లే ఏ ఫ్లాగ్ ఆన్ ఏ లాంగ్ పోల్. ఒక పొడవాటి పోల్ ఏదైతే ఉందో ఆ పోల్కి ఫ్లాగ్ ఏదైతే ఉందో దాన్ని వేలాడతీసి ప్రదర్శించడము, దాని అర్థము ఫ్లై ఏ ఫ్లాగ్. నెక్స్ట్ ఫ్లై ఇన్ టు రేజ్, ఆప్షన్ సి. బికేమ్ సడన్లీ వెరీ యాంగ్రీ. అకస్మాత్తుగా కోపం రావటం అనమాట, తీవ్రమైన కోపంతో ఊగిపోవటం, దాన్ని ఫ్లై ఇన్ టు రేజ్ అని చెప్పేసి అంటాము. సో ఆప్షన్ ఈ. ఫ్లై అలాంగ్, ఆప్షన్ ఏ. మూవ్ క్విక్లీ ఆర్ సడన్లీ. అకస్మాత్తుగా లేదా వేగంగా కదలటము, ఫ్లై అలాంగ్. నెక్స్ట్ 4th వన్ వచ్చేసరికి ఫ్లై హై మీన్స్ ఆప్షన్ బి. బీ సక్సెస్ఫుల్ అంటే ఉన్నత స్థానానికి వెళ్ళటము, ఎత్తుకి వెళ్ళటము అని అర్థం. నెక్స్ట్ ఫ్లై ద కూప్ మీన్స్ ఆప్షన్ డి. ఎస్కేప్ ఫ్రమ్ ఏ ప్లేస్ అంటే ఒక ప్రదేశం నుంచి కంటే కనపడకుండా పారిపోవటము లేదా తప్పించుకోవటము. ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఫ్లై అనే కాంటెక్స్ట్లో ఉన్న వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మీనింగ్స్ రైట్ హ్యాండ్ సైడ్ బీలో ఉన్న వాటితో మనం మ్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్ రోమన్ నెంబర్ 3లో ఏం చెప్తున్నారంటే వీ నో దట్ ద వర్డ్ ఫ్లై బర్డ్స్ ఆర్ ఇన్సెక్ట్స్ మీన్స్ టు మూవ్ త్రూ ఎయిర్ యూజింగ్ వింగ్స్. సో ఫ్లై అనే మాటకి మనకు అర్థం ఏంటంటే బర్డ్స్ పక్షులు కావచ్చు, ఇన్సెక్ట్స్ కీటకాలు కావచ్చు, వాటి యొక్క రెక్కల సహాయంతో గాలిలో ఎగరటము. టిక్ ద వర్డ్స్ విచ్ హ్యావ్ ద సేమ్ ఆర్ నియర్లీ ద సేమ్ మీనింగ్. సో ఇక్కడ ఫ్లై అనే వర్డ్ ఏదైతే ఉందో ఆ వాడికి దగ్గర మీనింగ్ కానీ సేమ్ మీనింగ్ కానీ ఇచ్చేటటువంటి వర్డ్స్ ఇక్కడ బ్లూ కలర్ హెల్ప్ బాక్స్లో ఉన్నాయంట. అంటే ఆ ఫ్లై అనే మీనింగ్ కన్వే చేసేవి ఏవైతే ఉన్నాయో వాటిని టిక్ చేయండి అంటున్నారు. ఫ్లై మీన్స్ ఫ్లిట్ అన్నా కూడా ఫ్లై. నెక్స్ట్ ఫ్లటర్ అన్నా కూడా ఫ్లై. నెక్స్ట్ గ్లైడ్ అది కూడా ఫ్లై. నెక్స్ట్ సోర్ అది కూడా ఫ్లై. సైల్ అది కూడా ఫ్లై. నెక్స్ట్ ఫ్లాప్ ఎఫ్ఎల్ఏపి ఇది కూడా ఫ్లై. సో ఈ ఫ్లై అనే మాట ఏదైతే ఉందో అది నియర్లీ వాటికి సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ ఇవన్నీ కూడా ఫ్లీట్, సోర్, ఫ్లటర్, గ్లైడ్, సైల్, ఫ్లాప్. కింద ఒక రైటింగ్ టాస్క్ ఇచ్చారు. అదేమంటే ఏం చెప్తున్నారంటే హ్యావ్ యూ ఎవర్ బీన్ అలోన్. సో ఎప్పుడైనా సరే నువ్వు ఒంటరిగా ఉన్నావా? ఆర్ అవే ఫ్రమ్ హోమ్ లేదా ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ఏ థండర్ స్టోమ్ బయట ఉరుములు మెరుపులతో వర్షం పడుతున్నప్పుడు.
నేరేట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ పారాగ్రాఫ్. సో ఒంటరిగా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఒంటరిగా బయటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఉరుములు మెరుపులతో వర్షం వచ్చినప్పుడు నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడు ఆ జరిగినటువంటి సంఘటన ఏదైతుందో దాన్ని నేరేట్ వర్ణించండి అని చెప్పేసి రైటింగ్ టాస్క్ ఇస్తున్నారు. దాని యొక్క ఆన్సర్ చూద్దాం. వన్ డే వెన్ ఐ వాస్ ఆన్ మై మార్నింగ్ వాక్. ఒకరోజు నేను ఉదయాన్నే మార్నింగ్ వాక్ వెళ్తూ ఉన్నప్పుడు సడన్లీ అకస్మాత్తుగా ఐ వాస్ కాట్ ఇన్ ఏ హెవీ స్ట్రోమ్. ఒక భయంకరమైన తుఫాన్లో చిక్కుకున్నా. అండ్ థండర్ స్ట్రోమ్, అది కూడా ఎలా వస్తుందంటే ఉరుములు మెరుపులతో వస్తూ ఉంది. ఇట్ వాజ్ ఆల్ టుగెదర్ ఏ మూమెంట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ప్యానిక్. అదంతా కూడా ఒక నిమిషంలో జరిగిపోయింది. ఎక్స్ట్రీమ్ తీవ్రమైనటువంటి ప్యానిక్, భయాందోళనలు. బట్ ఎమరిస్ట్ దట్, ఆ మధ్యలో ఐ మేనేజ్ టు ఫైండ్ ఏ రష్ టువర్డ్స్ ఏ హోటల్ విచ్ వాజ్ నియర్ బై. సో అలాంటి పరిస్థితుల్లో కూడా నేను దగ్గరలో ఒక హోటల్, బాగా రష్గా ఉన్నటువంటి ఒక హోటల్ ఏదైతే ఉందో అది నా కంటికి కనిపించింది. దేర్ వర్ మెనీ అదర్ పీపుల్ హూ ఫాలోడ్ మీ టువర్డ్స్ ద హోటల్. సో ఈ వర్షం నుంచి బయటపడటం కోసం నేను ఆ హోటల్ వైపు పరిగెడుతూ ఉంటే నా వెనకే చాలామంది వచ్చారు. ద మేనేజర్ వాజ్ వెరీ కైండ్. ఆ హోటల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతను చాలా జాలీ దయ ఉన్నటువంటి వ్యక్తి. జాలీ దయ ఉన్నటువంటి వ్యక్తి. హూ ఫాలోడ్ మీ టువర్డ్స్ ద హోటల్, ద మేనేజర్ వాజ్ వెరీ కైండ్ అండ్ జనరస్. జాలీ దయ ఉదార భావం ఉన్న వ్యక్తి. అండ్ గేవ్ అస్ పర్మిషన్ టు రిలాక్స్ అండ్ వెయిట్ ఇన్ ద వెయిటింగ్ రూమ్. అట్లాగే హోటల్ లోపలికి రావడానికి లోపల ఉన్నటువంటి వెయిటింగ్ రూమ్ ఏదైతే ఉందో దానిలో వెయిట్ చేయడానికి అతను అనుమతి ఇచ్చాడు. ఆఫ్టర్ ద స్ట్రోమ్ గాట్ ఓవర్ వి థ్యాంక్ ద మేనేజర్. ఆ వర్షం ఆగిపోయిన తర్వాత లోపల ఉండేందుకు అనుమతి ఇచ్చినటువంటి మేనేజర్కి మేము ధన్యవాదాలు తెలియజేశాము. అండ్ వెంట్ బ్యాక్ టు అవర్ రెస్పెక్టివ్ హౌసెస్. ఎవరిళ్ళకి వాళ్ళం వచ్చేసాము. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్, ఆ రోజు నుంచి కూడా బిఫోర్ గోయింగ్ టు ద మార్నింగ్ వాక్, ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళే ముందు ఐ చెక్ ద వెదర్ అప్డేట్. సో వాతావరణం ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసుకుంటూ ఉంటా. అండ్ దెన్ ఆ తర్వాత మాత్రమే ఓన్లీ ఐ ప్లాన్ టు గో ఫర్ మై మార్నింగ్ వాక్. ఆ తర్వాత మాత్రమే, అంటే ఈరోజు వర్షం కానీ తుఫాన్ కానీ పడే అవకాశం ఉందా, వాతావరణం ఎలా ఉందనేది నేను చెక్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే మార్నింగ్ వాక్కి ప్లాన్ చేసుకుంటా. సో ఈ విధంగా ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఒంటరిగా ఉన్నప్పుడు కానీ లేకపోతే బయటికి వెళ్ళిన తర్వాత థండర్ స్టోమ్లో ఉన్నప్పుడు దాన్ని నేరేట్ చేయమన్నటువంటి సంఘటనకి ఆన్సర్ మనం ఈ విధంగా ప్రిపేర్ చేయొచ్చు. ఇది మనకి థర్డ్ యూనిట్, 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్. ఆ యూనిట్లో ఉన్నటువంటి వర్కింగ్ విత్ ద లాంగ్వేజ్, వొకాబులరీ, గ్రామర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అట్లాగే రైటింగ్ టాస్క్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి వివరణ. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.